హయాంలో కానీ అవినీతి ఏ రకంగా జరిగింది, ఏ రకంగా పెరిగిపోతుంది అనే విషయాలను ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా, మాజీ శాసనసభ్యుడిగా, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా నా బాధ్యతగా భావించి నేను పలు విషయాలపైన స్పందిస్తూ ఉన్నా. దీన్ని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ పార్టీ సందర్భం వచ్చినప్పుడల్లా వారు డబ్బులించి పోషిస్తున్నటువంటి వారి యూట్యూబ్ల ద్వారా, అదే మాదిరిగా వారు పెంచి పోషిస్తున్నటువంటి కొంతమంది అమాయక రౌడీల ద్వారా నన్ను కుంగదీసే విధంగా, లేదంటే భయభ్రాంతులకు గురి చేసే విధంగా, లేదంటే మా కుటుంబ సభ్యులు, లేదంటే నన్ను నా మంచి కోరే వాళ్ళు ఈ పనికిరాని పార్టీల విషయంలో, పనికిరాని ఆలోచన విధానం కలిగినటువంటి విషయాలపైన వాళ్ళపైన స్పందించకుండా ఉంటే బాగుంటుంది అని నాకు నచ్చజెప్పే విధంగా వాతావరణం నెలకొల్పాలని చూస్తూ ఉన్నాను. అందులో భాగమే నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తాను గురుకులాలకు సెక్రటరీగా పనిచేసినటువంటి సందర్భంలో జరిగినటువంటి అవినీతి, ఇర్రెగ్యులారిటీస్ పైన నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి లేఖ ఇవ్వడం, అదే మాదిరిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి సంజయ్ జాజు గారికి నేను లేఖ ఇవ్వడం, డీజీపీ గారికి, అదే మాదిరిగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ గారికి కూడా నేను లేఖలు ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయి సమగ్రమైన విచారణ తాను 10-12 సంవత్సరాల పాటు నిర్వహించినటువంటి శాఖ ఏదైతే గురుకులాల సొసైటీలో జరిగినటువంటి దుర్మార్గాలు, అక్రమాలపైన చర్చ జరుగుతూ ఉంది. నాకు కూడా బాధ అనిపిస్తూ ఉంది. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్న చందంగా కులం పేరిట, లేదంటే నేను ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి అధికారిని అని ప్రజలను, అమాయకులను భ్రమలో పెట్టి తాను అవినీతికి పాల్పడ్డాడనే విషయాలు నా దృష్టికి వచ్చినప్పుడు బాధ్యతగా భావించి నేను ఈ చొరవ తీసుకొని విచారణ జరగాలి, బాధ్యులను శిక్షించాలని నేను నా హక్కును వినియోగించుకొని ప్రభుత్వానికి, వివిధ వేదికలకు విన్నవించుకుంటే దానిపైన ముప్పెట దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొదటగా బీఆర్ఎస్ పార్టీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గువ్వల బాలరాజు ఏందో మీ అందరికీ బాగా తెలుసు. ప్రత్యక్షంగా మీరు నన్ను చూసిండ్రు దాదాపుగా 18, 19, 20 సంవత్సరాల పాటు. ఈ సంవత్సర కాలంగా కూడా మీరు అన్ని విషయాలు గమనిస్తూ ఉన్నారు, చింతిస్తూ ఉన్నారు, లోపల మదన పడుతూ ఉన్నారు. అనవసరంగా వదిలిపెట్టుకున్నామని మీరే పలు సందర్భాల్లో నా పేరు ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా మీరు మాట్లాడినటువంటి విషయాలు మీకు, నాకు కామన్ ఫ్రెండ్స్ ద్వారాలో, లేదంటే నాయకులు, కార్యకర్తల ద్వారానో తెలుస్తూనే ఉంది. కానీ అన్నీ తెలిసినా నాతో గోక్కునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఇది మానుకోవాలి. అందులో భాగమే ఈ రెచ్చిపోతూ ఉన్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తాను బయట ఏం మాట్లాడట్లేదు, ఎక్కువ తనకు తానుగా గొప్పగా అభివర్ణించుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఈరోజు చూడండి, ఎవరైనా సరే రాజకీయాల్లో ప్రత్యేకించి అన్న, తమ్ముడు, నాయకుడు అనే సంబంధాలు ఉంటాయి. ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ప్యారలల్ గవర్నమెంట్గా నడిపించినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో, ఆ వ్యవస్థ ద్వారా లబ్ధి పొందినటువంటి స్వారోస్ అనే కొంతమంది తమ్ముళ్ళు, అమాయక తమ్ముళ్ళే అంటున్నా ఈరోజు నేను. లేకుంటే వయసులో పెద్దోళ్ళు ఉంటే అన్నోళ్ళు కూడా ఉండొచ్చు, అక్కోళ్ళు కూడా ఉండొచ్చు, చెల్లెళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళు ప్రత్యేకంగా నా దృష్టికి వచ్చింది. ఆయన పోలీస్ ఆఫీసర్ కాబట్టి గతంలో ఏమున్నా కానీ ఏదైనా ఉంటే నేనే అపాయింట్మెంట్ ఇప్పిస్తా, నేనే ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్లకు మిమ్మల్ని పంపిస్తా, దగ్గరుండి అన్ని మీకు అనుమతి ఇప్పిస్తా, నాకు తెలిసినంతగా ఈ దునియాలో
ఆ వ్యవస్థలు ఎట్లా నడుస్తాయో ఎవరికి తెలియదు అన్నట్టుగా మాట్లాడుతూ తాను స్వారో నెట్వర్క్ విషయంలో వాళ్ళకున్నటువంటి నిజంగా ఈరోజు పరిగెలాగా కూడా మిగలలేరు తనను నమ్ముకొని మోసపోయినటువంటి వాళ్ళు. ఇప్పుడు మోసపోతూ కూడా తప్పని పరిస్థితుల్లో కొంతమంది తన వెంటే నడుస్తున్నారు. నాకు ఉన్న సమాచారం మేరకు జీవో నంబర్ 17 రద్దుకై పోరాటము అనే ఏదో వేదిక పెట్టుకున్నాడు. ఆ వేదికలో ఒక గ్రూపులో నా గురించి విస్తృతంగా చర్చ పెడతా ఉన్నాడు. వారు వల్గర్గా మాట్లాడేటువంటి మాటలు, వారు చేస్తున్నటువంటి డిస్కషన్స్ వాళ్ళ గ్రూప్లో ఈయనకు పంపిస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి డన్ అని అనేసి ఒక ఏదో రెస్పాండ్ అవుతాడు. కొనసాగించండి అని అంటాడు. మొదలు పెట్టండి దాడులు అని అంటారు. బిడ్డ ప్రవీణ్ కుమార్ అందరినీ మాట్లాడినట్టుగా నన్ను మాట్లాడితే సరిపోదు. నీ అటువంటి పనికి రాని దాగులేసే గూండాలను, రౌడీలను, వెధవలను చాలామందిని చూసిండు గువ్వల బాలరాజ్. ఏదో పనికిరాని వెధవలతోన నన్ను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ముట్టడి చేస్తాం, లేకుంటే తిరగనీయం, లేదంటే పనికిరాని ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి భాషలో మీరు తొండలెక్కిస్తాం అంటే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. నీకన్నా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేస్ సెక్షన్ నీకు వర్తిస్తుందో ఉపయోగపడుతుందో లేదో, నేనే గనక నా చట్టాన్ని, నా తెలివితేటలను, నా బలగాన్ని గనక ఉపయోగిస్తే నువ్వు సమాజంలో తిరగలేవు. గుర్తుపెట్టుకో, నువ్వు ఒక దళిత ద్రోహివి. ఇప్పటికీ దళిత్ వాయిస్తోనే కాలం ఎల్ల తీసుకోవాలి, పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందుకే మొదలుపెట్టినాం. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి మా హక్కులు ఏవైతే ఉన్నాయో అవి మాకే చెందాలి. అసలు సిసలైనటువంటి దళిత వర్గాలకు సంబంధించినటువంటి నిజమైనటువంటి అణిచివేతకు గురైనటువంటి, నిజంగా భారతదేశ ధర్మాన్ని, లేదంటే ఇంకా సూటిగా చెప్పాలంటే హిందూ ధర్మాన్ని పాటించేటువంటి దళితులకే ఈ రాజ్యాంగం రిజర్వేషన్ ఫలాలు దక్కాలి అనే విధంగా పోరాటం చేస్తూనే ఎవరైనా దళిత వర్గం కాకుండా దళితుల పైన వాడకూడని భాషలో మాట్లాడినా, ఇష్టానుసారంగా వ్యవహరించినా నీ అటువంటి వాళ్ళపైన కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ పెట్టేటువంటి రోజులు వస్తాయి. నువ్వు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైనా ఇళ్లలో దేవుళ్ళ ఫోటోలు పెట్టుకుంటే కూడా చిచ్చి చిచ్చి ఈ ఫోటోలు పెట్టుకుంటారా, మనం అంబేద్కర్ బిడ్డలం అని. అంబేద్కర్ బిడ్డలం మేం. అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నది మేం, రక్షిస్తున్నది మేం, ఈ భారత సంస్కృతిని కాపాడుతున్నది మేము. నీలాగా ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటువంటి వాళ్ళం కాదు. కాబట్టే చట్టాన్ని ఎట్లా వాడుకోవాలనో ఇక నుంచి నీకు రుచి చూపిస్తాం. ఎవడైతే కేవలము అహంకారంతోన, అక్రమంగా సంపాదించిన డబ్బులతోన ఇష్టారీతిలో వ్యవస్థను భ్రష్టు పట్టించలేము, ఎస్సీ ఎస్టీని అట్రాసిటీ సెక్షన్లను వాడుకుంటే, భారత రాజ్యాంగాన్ని తప్పుగా వాడుకుంటే మాకు మా మేలు జరుగుతుందనే ఆలోచనతోన ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి అక్రమంగా సంపాదించినటువంటి డబ్బులు